గడ్డగట్టించే ఈ ప్రదేశంలో ఏముందో మీకు తెలుసా? అక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నారా? అయితే మీ ట్రావెల్ ప్లాన్స్ క్యాన్సిల్ చేసుకోండి. ఎందుకంటే అంటార్కిటికాని బ్యాన్ చేశారు. ఎందుకో మీకు తెలుసా? దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. అంటార్కిటికా భూమికి చివర్లో ఉంది. ఇండియా నుండి ఫ్లైట్ ఎక్కి అంటార్కిటికాకు వెళ్దాం అనుకున్నారు. ఫస్ట్ స్టాప్ సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా నుండి అంటార్కిటికాకు డైరెక్ట్ గా వెళ్ళొచ్చు. అయితే అంటార్కిటికా విజిట్ చేసిన వారిని మీరెప్పుడైనా కలిశారా? అది జరిగుండదులేండి. ఎందుకంటే ప్రపంచంలోనే అతి తక్కువ టూరిస్టులు వెళ్లే కాంటినెంట్ అంటార్కిటికానే. ఒకవేళ వెళ్ళిన మామూలు మనుషులకి పోర్ట్ సిటీస్ విజిట్ చేయడానికి మాత్రమే పర్మిషన్ ఉంటుంది. లోపలి భాగంలోకి వెళ్లిన కొద్ది మందిని వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. సో ఈ కొంతమంది ప్రకారం అంటార్కిటికా లోపల ఏముంది? చెట్లు, జంతువులు ఉన్నాయా? లేదు, అంటార్కిటికా లోపలంతా ఐస్ అండ్ గ్లేషియర్స్ మాత్రమే ఉన్నాయంట. దీన్ని బట్టి అంటార్కిటికాలో డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఎందుకు జరగవో మీకు అర్థమయ్యే ఉండాలి. అయితే అంటార్కిటికాలో కొద్దిగా ఉన్న వింత జంతువులు, చెట్లు ప్రపంచంలో ఇంకెక్కడా కనపడవు. కానీ అంటార్కిటికా వాతావరణం చాలా డెలికేట్ గా ఉంటుంది. ప్రత్యేకంగా ఈ చల్లటి వాతావరణానికి అలవాటు పడిన ఎకోసిస్టమ్ చాలా డెలికేట్ గా ఉంటుంది. అలానే అంటార్కిటికాలో సొంతగా పుట్టి పెరిగిన ప్రజలంటూ ఎవరూ లేరు. సో ప్రపంచంలోనే అతి నిర్మానుష్య కాంటినెంట్ లోకి మీరు ట్రావెల్ చేయాలంటే గుండెని రాయి చేసుకోండి. దీనికి అక్షరాల $15,000 అంటే ఒక మనిషికి 12,50,000 వరకు ఖర్చు అవుతుంది. ఇంత ఖర్చు అవుతుంది కదా, అంటార్కిటికాలో ఏదో ఉంది కాబట్టి ఈ బంజర భూమిని కాపాడడానికి ఒక మిలిటరీ పెద్ద పెద్ద కోటలు ఉంటాయి అని మీరు అనుకుంటున్నారేమో. అసలు అంటార్కిటికాలో నేటివ్ పాపులేషనే లేనప్పుడు ఇక ఆర్మీ ఎక్కడి నుండి వస్తుంది? కానీ అంటార్కిటికా ట్రీటీ అనే ఒక ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ ఉంది. దీని ప్రకారం దేశాలు అంటార్కిటికా మీద ఎలాంటి అసాంఘిక చర్యలు చేయకూడదు. అలానే ఆటం బాంబ్ లేదా బయో వెపన్స్ టెస్టింగ్ చేయడం ఈ అంటార్కిటికా ట్రీటీ ప్రకారం నిషిద్ధం. ఇదంతా కాదు, అంటార్కిటికాలోకి ఎవరు పడితే వారు వెళ్లకుండా ఆపటానికి ఇంకో కారణం ఉంది. అదే చాలా డెలికేట్ గా ఉండే ఎకోసిస్టమ్. దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటార్కిటికా ట్రీటీ ప్రకారం ఈ గడ్డగట్టిన ల్యాండ్స్కేప్ ని శాంతియుతమైన యాక్టివిటీస్ కోసమే వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెర్చ్ పర్పస్ లేదా టూరిజం కోసం రీసెర్చ్ అని వెళ్లి అక్కడ పర్యావరణాన్ని దెబ్బతీయకూడదు. ఏదైనా చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. 1800లో కనిపెట్టిన అంటార్కిటికాలో మొత్తంగా ఏముందో మనకి తెలుసు అని మీరు అనుకుంటున్నారా? లేదు, ఇప్పటికి కూడా సైంటిస్టులు ఈ మిస్టీరియస్ ఐసీ ఖండంలో ఏముందో రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. నెలకు కొత్త విషయం బయటపడుతూనే ఉంది. కోట్ల సంవత్సరాల క్రితం మంచులో గడ్డగట్టిపోయిన వైరస్లు సంవత్సరానికి ఒకసారి బయటపడుతూనే ఉంటాయి. అందుకే అంటార్కిటికాకి వెళ్ళడానికి పర్మిషన్ దొరకడం ఇంపాసిబుల్. అది సాధ్యపడాలంటే చాలా ప్రొసీజర్ ఉంది. ఒక ఇండియన్ సిటిజన్ అంటార్కిటికాలోకి వెళ్లాలంటే చాలా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లీగల్ ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాజిటివ్ న్యూస్ తో స్టార్ట్ చేద్దాం. అంటార్కిటికా ట్రీటీ ఇండియా కూడా సైన్ చేసింది. కాబట్టి ఒక ఇండియన్ సిటిజన్ గా మనకి వీసా అక్కర్లేదు. కానీ అంటార్కిటికా ఎన్విరాన్మెంటల్ పర్మిట్ మాత్రం ఖచ్చితంగా కావాలి. అయితే వేరే దేశానికి వెళ్లే మధ్యలో అంటార్కిటికాలో ఆగి వెళ్లటానికి ఈ పర్మిట్ అవసరం లేదు. ఒక టూరిస్ట్ లా వెళ్లాలంటే మీరు టికెట్ బుక్ చేసుకున్న ట్రావెల్ ఏజెన్సీ ఈ పర్మిట్ తతంగం చూసుకుంటుంది. కానీ ప్రైవేట్ ఎక్స్పెడిషన్స్ కి పర్మిట్ వేరుగా అప్లై చేయాలి. అయితే అంటార్కిటికాకు ట్రావెల్ చేసే 90 రోజుల ముందు ఇండియాలో ఉండే రెస్పెక్టివ్ అథారిటీ నుండి పర్మిట్ తెచ్చుకోవాలి. ఒక ఇండియన్ సిటిజన్ గా ఈ అంటార్కిటిక్ పర్మిట్ తో మనం ఏం చేయొచ్చు? హలో ఫ్రెండ్స్, మీరు ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఒక పర్మిట్ తో అంటార్కిటికాలో రీసెర్చ్ స్టేషన్స్ మధ్య ట్రావెల్ చేయొచ్చు. మీరు పైలట్ లేదా షిప్ నడిపే స్కిప్పర్ అయి ఉంటే రెస్పెక్టివ్ వాహనాల్ని నడపొచ్చు. అయితే పర్మిట్ అప్లై చేసే ముందు ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ ట్రైనింగ్ తీసుకోవాలి. అంటే అంటార్కిటికా పర్యావరణంతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలో ఈ ట్రైనింగ్ లో చెప్తారు. ఇందులో భాగంగా చెత్తని ఎలా డిస్పోజ్ చేయాలి, ఎన్విరాన్మెంట్ ని ఎలా కాపాడాలో మనకి అర్థమయ్యేలా టీచ్ చేస్తారు. అయితే ఇదంతా కాకుండా టెక్నికల్ గా మీరు అంటార్కిటికాలో బతకొచ్చా? షాకింగ్ గా అక్కడికి వెళ్లి ఒక సెటిల్మెంట్ ఏర్పాటు చేసుకోకూడదు అని బ్యాన్ చేసే లాస్ అయితే లేవు. అక్కడ టెంపరేచర్స్ -76 degrees వరకు పడిపోతాయి. సో ప్రాపర్ ఎక్విప్మెంట్ మరియు ఎక్స్పీరియన్స్ లేకుండా అంటార్కిటికాలో 10 నిమిషాలు బతకడమే గగనం. ప్లస్ పొరపాటున మీకేమైనా అయితే అంటార్కిటికాకి అతి దగ్గరగా ఉండే ఇంకో నేల 1000 మైల్స్ దూరంలో ఉంటుంది. సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ట్రాన్స్పోర్ట్ కష్టమే కదా. పురాతన గ్రీక్ ఫిలాసఫర్స్ కి ఆ రోజుల్లోనే మానవ ప్రపంచానికి దూరంగా ఒక నేల ఉందని తెలుసు. వారు దీని అంటార్క్టోస్ అని పిలిచారు. 1773లో జనవరి 17న రాస్
సీ రీజియన్ లో జేమ్స్ కుక్ అంటార్కిటికా సర్కిల్ ను క్రాస్ చేసిన మొదటి వ్యక్తి అయ్యాడు. ఇదే సంవత్సరంలో చివరిలో జేమ్స్ కుక్ ఈ పాయింట్ నుండి ఇంకా లోపలికి వెళ్ళాడు, కానీ అతనికి ఎలాంటి నేల కనపడలేదు. అయితే అంటార్కిటికాను మొదటిగా చూసింది మాత్రం 1820 జనవరిలోనే. కెప్టెన్ ఫాబియన్ వాన్ బిల్లింగ్ కొత్త నేలలు కనుక్కోవటానికి 2 సంవత్సరాలు సముద్రయానం 2 షిఫ్ట్స్ లో జరిగాయి. ఇందులో భాగంగా కెప్టెన్ కుక్ తరువాత అంటార్కిటికా సర్కిల్ ని క్రాస్ చేసింది కెప్టెన్ ఫాబియన్ షిప్స్ మాత్రమే. అయితే అంటార్కిటికాలో మొదటిగా అడుగు పెట్టింది జనవరి 24, 1895లో మాత్రమే. ఇది కేప్ అదారే దగ్గర జరిగింది. హైన్రిక్ యోహాన్ బుల్ అనే నావికుడు తిమింగలాన్ని వేటాడుతూ 7 నుండి 8 మంది గ్రూప్ తో మొదటిగా అంటార్కిటికా మీద అడుగు పెట్టాడు. మీరు నమ్మరు, కానీ అంటార్కిటికా ఒక ఎడారి. కాకపోతే ఇసుక బదులు ఐస్ ఉంటుంది. కానీ ఎడారిలాగా అంటార్కిటికాలో నీరు దొరకడం కష్టం కాదు. నీరు కంటే ఐస్ లేని ప్రాంతాన్ని కనిపెట్టడం ఇంపాసిబుల్. లాస్ట్ 30 సంవత్సరాల్లో ఎంత వర్షం పడిందో మీరు నమ్మరు. మన ఇండియాలో చూసుకుంటే యావరేజ్ రెయిన్ఫాల్ 118 సెంటీమీటర్స్ ఉంటుంది. అదే అంటార్కిటికాలో అయితే కేవలం 1 సెంటీమీటర్ మాత్రమే ఉంది. అయితే అంటార్కిటికాలో తప్పిపోతే భయపడకండి, మీరు కావాల్సినంత దొరుకుతుంది. కానీ ఒక వింటర్ జాకెట్ మరియు హ్యాండ్ గ్లౌస్ తెచ్చుకోవడం మర్చిపోకండి. ఇవి లేకపోతే ఫ్రిడ్జ్ లో పెట్టిన పాల ప్యాకెట్ల ఇన్స్టెంట్ గా గడ్డగట్టిపోతారు. అంటార్కిటికా అనేది ప్రపంచంలోనే అత్యంత పొడిగా ఉండే ప్రదేశాల్లో ఒకటి మాత్రమే కాదు, అది అత్యంత చల్లగా ఉంటుంది మరియు అక్కడ బలమైన గాలులు కూడా వీస్తాయి. అంటార్కిటికాలో టైం క్యాలిక్యులేట్ చేయాలంటే చాలా ఇబ్బంది పడాలి. ఇలా ఎందుకంటారు? ఎందుకంటే అన్ని దేశాల్లో లాగా అంటార్కిటికాలో ఒక టైం జోన్ అంటూ లేదు. భూమి మీద నిలువుగా గీసిన ఇమాజినరీ లైన్స్ అయిన లాంగిట్యూడ్స్ అన్ని అంటార్కిటికాలో ఒక సింపుల్ పాయింట్ దగ్గర కలిసిపోతాయి. అయితే అక్కడ ఉండే మనుషులకి టైం ఎలా అర్థమవుతుంది? దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? మీరు ఇండియా నుండి వస్తే అదే టైం జోన్ ఫాలో అవుతారు. అదే అమెరికా నుండి వస్తే మల్టిపుల్ అమెరికన్ టైం జోన్స్ లో మీకు నచ్చింది ఎంచుకుంటారు. అయితే ఇంతటి చల్లటి ప్రదేశంలో న్యాచురల్ గా ఏది బతికుండదులే అని మీరు అనుకోవచ్చు. సూర్యుడు అయితే పండక్కి వచ్చినట్టు వచ్చి వెళ్లిపోతాడు. ఇక ఈదురుగాలులైతే మిమ్మల్ని ఎగరేసి కొత్త ప్రపంచంలో ల్యాండ్ చేసేంత బలంగా వీస్తాయి. కానీ ఇంతటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లో కూడా అంటార్కిటికాలో బతకడానికి జీవం అనేక దారుల్ని వెతుక్కుంది. మీరు నమ్మండి నమ్మకపోండి, అంటార్కిటికా జీవంతో కళకళలాడుతుంది. కొన్ని బిలియన్ల కొద్ది క్రిల్ అంటే సముద్రపు పీతలు అంటార్కిటికా నీటిలో ఉంటాయి. వీటిని తినటానికి చాలా చేపలు వస్తాయి. ఈ చేపల్ని వేటాడుతూ పెంగ్విన్స్ అంటార్కిటికాలో తిష్ట వేశాయి. మరి పెంగ్విన్స్ ని వేటాడే జంతువులు ఉండాలి కదా, అవే సీల్స్. అంటార్కిటికాలో చాలా రకాల సీల్స్ ని మనం చూడొచ్చు. వీటితో పాటు పోలార్ బేర్స్ ఉంటాయి అనుకుంటున్నారా? లేదు, పోలార్ బేర్స్ ఆర్కిటిక్ లో మాత్రమే ఉంటాయి. ఇవి ఎందుకు అంటార్కిటికాలో లేవో కరెక్ట్ గా తెలియదు. బట్ లాస్ట్ ఐస్ ఏజ్ లో వలస వెళ్ళినప్పుడు పోలార్ బేర్స్ ఆర్కిటిక్ కి మాత్రమే వెళ్ళగలిగాయి అనుకుంటా. ఇక పోలార్ బేర్స్ ని పక్కన పెట్టేస్తే సీల్స్ ని తినే గజవేటగాళ్లైన కిల్లర్ వేల్స్ ని కూడా మనం అంటార్కిటికాలో చూడొచ్చు. ఇవి చాలా తెలివైనవి. గుంపులు గుంపులుగా వాటి ఆహారాన్ని వేటాడతాయి. కిల్లర్ వేల్స్ మెయిన్ టార్గెట్ మాత్రం సీల్స్ మరియు పెంగ్విన్స్. పెంగ్విన్స్ అంటే గుర్తొచ్చింది, ప్రపంచంలోనే అతిపెద్ద పెంగ్విన్ అంటార్కిటికాలో ఉంటుంది. దీని పేరే ఎంపరర్ పెంగ్విన్. ఇవి ఎగరలేకపోయినా ఒకేసారి 120 ఇంచుల దూరానికి గెంతగలవు. ఈ జంతువుల్ని వేటాడడానికి అంటార్కిటికాకి వెళ్దాం అని బయలుదేరకండి. ఎందుకంటే అంటార్కిటికాలో ఉన్న ప్రతి ప్రాణిని అంటార్కిటికా ట్రీటీ కాపాడుతుంది. సో అంటార్కిటికాకి వెళ్లాలంటే ఆషామాషి వ్యవహారం కాదు. అక్కడ వాతావరణ పరిస్థితులు, అరుదైన ప్రాణులు మరియు మీ హెల్త్ దృష్ట్యా చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవ్వాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.